అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించే ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా పాటుపడవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా అదే విధంగా చేస్తున్నారు అధ్యక్ష. కానీ రాజకీయాలతోటి ముడిపెట్టి లేనిది ఉన్నట్టు సృష్టించి అది చేయటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. మన రాష్ట్రం విభజన సమయంలో ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం కాబట్టి అధ్యక్ష, ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి కూడా వచ్చింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం కూడా వాస్తవం అధ్యక్ష, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత అధ్యక్ష, ఉన్న వాస్తవాలు ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది, సభ్యులు కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు ఆగిందంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఎగ్జాక్ట్గా ఓడింగ్ కూడా చదువుతాను అధ్యక్ష, సో దట్ దెర్ విల్ బి క్లారిటీ. నేను సొంతంగా కవిత్వం చెప్పినట్టు కాకుండా అధ్యక్ష, the 14th Finance Commission gave its report to the government. It was adopted by the Parliament. It was a constitutional body, Adhyaksha. The 14th Finance Commission said, we did not make a distinction between special and general category states in determining our norms and recommendations. In our assessment of state resources, we have taken into account the disabilities arising from constraints unique to each state to arrive at the expenditure requirements. In this regard, we have observed that northeastern states and hill states have several unique features, have a bearing on their fiscal resources and expenditure needs, such as low level of economic activity, remoteness, and international borders, Adhyaksha. Our objective. Please be seated now. Our objective has been to fulfill the resource gaps of each state to the extent possible through tax devolution. However, we have provided post-devolution revenue deficit grants for the states where devolution alone could not cover up the assessed gap, Adhyaksha. We are of the view that interstate inequality is within the policy jurisdiction of the states, and providing of adequate resources through tax devolution should enable them to address interstate inequalities in an effective manner. అరే మీకు వెంటానికి కూడా ఓపిక లేదు అధ్యక్ష. అరే దిస్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ కదా అధ్యక్ష. ఇది కాకుండా చదివారనేది మీరు ఏం చదివారు చెప్పండి, చెప్పనండి అచ్చెన్నాయుడు గారిని చెప్పనండి అధ్యక్ష. సో ఇది వచ్చిన మలాని అంతకుముందు ఉన్న 32%ది 42% చేయటం జరిగింది. చేసినప్పటికీ కూడా ఇంకా రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందనే ఉద్దేశంతో అధ్యక్ష, 22,120 కోట్లు అధ్యక్ష. ఏం చిన్న విషయం కాదు, 22,120 కోట్లు. అచ్చెన్నాయుడు గారు గుర్తుంచుకోండి, 22,120 కోట్లు అధ్యక్ష ఆ డెఫిసిట్ ఉంటుందని చెప్పి ఆ బడ్జెటరీ సపోర్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు ఇవ్వటం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఇప్పుడు ఇస్తున్నారు అధ్యక్ష. అసలు స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్ కి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ కి అధ్యక్ష 90% సెంట్రల్ గ్రాంట్ వస్తుంది, అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష స్పెషల్ స్టేటస్ లేని స్టేట్స్ కి కేవలం 60% వస్తుంది అధ్యక్ష. అంటే కేవలం 30% నిధులు తేడా వస్తుంది అధ్యక్ష. ఆ 30% నిధులు కేవలం ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి క్యాలిక్యులేషన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత అధ్యక్ష 17,500 కోట్ల రూపాయలు మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ 17,500 crores అధ్యక్ష. అప్పుడు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ అది యాక్సెప్ట్ చేసిన అధ్యక్ష స్పెషల్ అసిస్టెన్స్ గురించి. అధ్యక్ష ఈ స్పెషల్ అసిస్టెన్స్ కి
500 కోట్లు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ లోన్ కింద తీసుకుందామని అనుకోవడం జరిగింది అధ్యక్ష. అదొక్కటే కాకుండా అధ్యక్ష, దీన్ని స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో యాక్సెప్టెడ్ టు ఎక్స్టెండ్ ది అసిస్టెన్స్ టు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుక్ 1.5 years టైం అధ్యక్ష దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఏమైంది అధ్యక్ష, when they thought that the externally aided projects assistance is taking time, then there are certain problems అధ్యక్ష. అప్పుడు it is as it is not possible to get the external aided assistance immediate అనే ఉద్దేశంతో మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి కానీ లేకపోతే నాబార్డ్ నుంచి కానీ అసిస్టెన్స్ ఇవ్వని అడిగింది అధ్యక్ష. హడ్కో నుంచి కానీ నబార్డ్ నుంచి కానీ ఇస్తే FRBM రూల్స్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము SPV కింద పెట్టమని చెప్పారు అధ్యక్ష, స్పెషల్ పర్పస్ వెహికల్ టు అవాయిడ్ దిస్ FRBM నార్మ్స్ అధ్యక్ష. అప్పుడు దానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. ఒప్పుకొని మళ్ళీ బ్యాక్ యూటర్న్ తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీనికి కేవలము దీన్ని మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారంటే అధ్యక్ష, రాజకీయ లబ్ధి గురించి అధ్యక్ష, రాజకీయ లబ్ధి గురించి. ఎందుకంటే అప్పుడు మిగిలిన అదర్ పొలిటికల్ పార్టీస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి గురించి మన రాష్ట్రానికి రావాల్సిన 17,500 కోట్ల రూపాయలని కూడా రాష్ట్రానికి రావాల్సిన 17,500 కోట్ల రూపాయలని కూడా తీసుకురాకుండా కేవలము రాజకీయ లబ్ధి గురించి మాత్రము చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ మాట్లాడింది వాస్తవం అధ్యక్ష, ఇది మాట్లాడింది వాస్తవం అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష నేను మాట్లాడింది తప్పు అని అనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 3rd January 2018లో లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. లెటర్ రూపంలో ఇచ్చారు. మీకంతా పెద్ద ఎత్తున నినాదాలు చేసి నా మీద దాడి చేసిన వలన ఉపయోగం లేదు అధ్యక్ష. ఇవన్నీ లెటర్స్ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ 3rd January 2018లో అధ్యక్ష ఒప్పుకుని మళ్ళీ రాజకీయ కారణాలతోటి చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఏదో చేయట్లేదు అంటున్నాం మేము, ఏమీ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నారు అధ్యక్ష. రాజధానికి ఇచ్చింది ఎంతో మీకు తెలుసు, అధ్యక్ష. అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లతోటి అధ్యక్ష వాట్సాప్లతో వచ్చిన మెసేజ్ల గురించి దాంతో దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ గనక ఆప్యాయత గనక లేకపోతే అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టు గురించి వస్తే అధ్యక్ష ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒక పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తోటి టైఅప్ చేసుకుందో అధ్యక్ష, అప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు అధ్యక్ష. వాళ్లే ఢిల్లీలో అధికారంలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు మనకి శాంక్షన్ చేసేదానికి అధ్యక్ష 7 ముంపు మండలాల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే గనక భారతీయ జనతా పార్టీ వచ్చి ఉండకపోతే అధ్యక్ష పరిస్థితి ఏమైంది అధ్యక్ష? నేను కూడా ఐ యాక్సెప్ట్ దాట్ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కలిసిమెలిసి వెళ్ళాము 2014లో. అందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసిన వల్లనే ఈరోజు నేను కూడా ఇక్కడ కూర్చున్నానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు మీరు కూడా ఇక్కడ కూర్చున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పక్కకు పంపించి సాగనంపి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో ముంపు మండలాల్ని దీంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో కలపడానికి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష అప్పుడు హర్డిల్స్ అన్ని పోయి అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కంప్లీట్ చేయడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే మన ఇన్స్టిట్యూషన్స్ 11 ఇన్స్టిట్యూషన్స్
11 ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. తర్వాత ఇప్పుడే అధ్యక్ష, ఇప్పుడే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక బుక్లెట్ లో అధ్యక్ష 10 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది గిరిజన యూనివర్సిటీ కూడా ఇవ్వటం జరిగింది. అది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది, అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి మీరు అడుగుతున్న, మన సభ్యులు అడుగుతున్నది అధ్యక్ష 350 కోట్ల రూపాయలు. ఈ 350 కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ తోటి కొన్ని ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. 350 కోట్ల రూపాయల గురించే మాట్లాడుతున్నారు కానీ 350 కోట్ల రూపాయల గురించే మాట్లాడుతున్నారు కానీ అధ్యక్ష, ఇన్ని వేల కోట్ల రూపాయలు అడిగిన వెంటనే ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అట్లాగే తెచ్చుకునే సత్తా ఉండి మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా తెచ్చుకునే సత్తా ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్లి తెచ్చుకున్నారు అధ్యక్ష. సంతోషం. We need to get whatever is the best possible package from the central government. ఇక్కడే ఉండండి సార్, మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి సార్ అధ్యక్ష. ఏ సబ్జెక్ట్ లేకుండా ఏదో మాట్లాడతారు అధ్యక్ష. మాట్లాడండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.